Hello comrades, how are you all? Welcome to our channel, Shivani channel. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇవాళది కూడా వ్లాగ్ జనరల్ వ్లాగే, బట్ ఇవాళ తొలి ఏకాదశి స్పెషల్ వ్లాగ్. అన్ఫార్చునేట్గా మేము ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం, పూజ చేసుకోకూడదు. బట్ కానీ మేము ఏమేమి చేసుకున్నాం ఇవాళ, డే ఎలా గడిచింది అనేది అయితే మీకు ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. డే అయితే స్టార్టింగ్ నేను ముగ్గుతో స్టార్ట్ చేశాను. ముగ్గు ఎలా వేసాను అనేది ఒకటి, మా టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, ఈవినింగ్ పండగ స్పెషల్ అయితేనేంటి, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏంటి, అవేంటి, నైట్ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఇదంతా ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. యాక్చువల్గా నేను ముగ్గు అనేది జస్ట్ క్లిప్ మాత్రమే చూపిపోతున్నాను. ఎందుకంటే ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఒక కంప్లీట్ వ్లాగ్ నేను ఎట్లా వేస్తాను ఏంటి అనేది మీకు కంప్లీట్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అది జస్ట్ క్లిప్ మాత్రమే చూపించాను. అండ్ మార్నింగ్ టిఫిన్ కూడా స్నాక్స్, దేవుడికి చేసిన స్పెషల్స్, ఇవన్నీ కూడా జస్ట్ క్లిప్స్ మాత్రమే. ఎందుకు అంటే వీడియో లెంత్ అయిపోతుంది. అంటే అది కాక మేము డిఫరెంట్గా అయితే ఏం చేసుకోలేదు, రెగ్యులర్గా చేసుకున్నాం కాబట్టి స్పెషల్గా ఎట్లా చేసాము ఏంటి ఇదంతా అయితే నేను వ్లాగ్ చూపించలేదు. జస్ట్ క్లిప్స్ మాత్రమే చూపిస్తాను షార్ట్గా, దట్స్ ఇట్. యాక్చువల్గా పూజ చేసుకోకూడదు కాబట్టి మేము మార్నింగ్ వచ్చేసి ముగ్గేసేసి నెక్స్ట్ నేనైతే టిఫిన్ మాకైతే పెసరట్టు చేసేసాను. మా బాబుకి యాజ్ యూజువల్గా ఇంకా ఇడ్లీ. అండ్ నెక్స్ట్ లంచ్ అయితే ఏం చేశానంటే లైట్ నార్మల్గానే ఒక రోటి పచ్చడి అండ్ వచ్చేసి బంగాళదుంప ఫ్రై, ఇంకా నార్మల్గా రైస్, కర్డ్, అంతే. దట్స్ ఇట్. ఇంకా దేవుడికి చేసిన అంటే పూజ చేసుకోలేదు, బట్ ఏం చేసుకున్నాము అంటే గుగ్గిళ్ళను గారెలు చేసుకున్నాము. యాక్చువల్గా ఈ తొలి ఏకాదశికి ఏం చేస్తారంటే పిండి ప్రిపేర్ చేసుకుంటారు. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అవైలబిలిటీ లేకపోతే బయట కూడా మార్కెట్స్లో దొరుకుతుంటాయి ప్యాకెట్స్, అవి తింటారు ఈ తొలి ఏకాదశికి. బట్ నేను అన్ఫార్చునేట్గా నేను మర్చిపోయాను, ఇంట్లో ప్రిపేర్ చేసే టైం లేదు. ఎందుకంటే ముందర రోజు మీరు నా వ్లాగ్ చేసినట్టయితే బిఫోర్ వ్లాగ్ నేను హాస్పిటల్కి వెళ్ళి డే అంతా అక్కడే టైం సరిపోయింది. అయినా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు తెచ్చుకుందాం అనుకున్నా కానీ నేను మర్చిపోయాను. అది మర్చిపోయానన్న సంగతి నాకు నైట్ ఎప్పుడో గుర్తొచ్చింది. లేకపోతే మా హస్బెండ్ చేత అయినా తెప్పించేదాన్ని. మస్ట్ అండ్ షుడ్గా పిండి తినాలి తొలి ఏకాదశి రోజు. బట్ మర్చిపోవడం వల్ల, నా మిస్టేక్ వల్ల మా హస్బెండ్కి ఈవినింగ్ టైంలో నాకు గుర్తొచ్చి చెప్పినా అప్పుడైనా వెళ్ళి తెచ్చేవాళ్ళు. బట్ నేను మర్చిపోవడం వల్ల పాసిబుల్ అవ్వలేదు. ఇంకా గుగ్గిళ్ళు అయితే గారెలు అయితే చేసుకున్నాము. ఇంకా అవి చేసేసుకొని ఈవినింగ్ కాఫీ అంటే కొంతమంది కాఫీ అంటారు, కొంతమంది బ్రూ అంటారు. నేనైతే బ్రూ అనే కాల్ చేస్తాను. ఈవినింగ్ అయితే బ్రూ తీసుకున్నాను. రీసెంట్గా అయితే నాకు బ్రూ ఎందుకో బాగా నచ్చుతుంది. అంతకుముందు నేను టీ లవర్ని బాగా. ఆఫ్టర్ డెలివరీ నుంచి ఎందుకో బ్రూ బాగా ఎడిక్ట్ అయిపోయాను. ఎడిక్ట్ అంటే డేలో 4-5 టైమ్స్ ఏం తాగను, డేకి 1 or 2 అంతే ఎడిక్ట్. అంటే ఆ 1 or 2 టైమే ఎప్పుడన్నా స్కిప్ చేస్తూ ఉంటాను కావాలని, బాగా ఎడిక్ట్ అయిపోకూడదు అని చెప్పేసి. బిఫోర్ బాగా టీ లవర్ని 3-4 టైమ్స్ తాగేదాన్ని. ఎందుకు అంటే మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొలీగ్స్తో ఇంకా తెలిసిందేముంది, ఇంకా జనరల్గా ఎన్నిసార్లు ఖాళీ దొరికితే అన్నిసార్లు బ్రేకులకి వెళ్ళేసి ఆ కెఫ్టేరియాలో కూర్చొని తెగ తాగేవాళ్ళం. మా టీంతో ఒకసారి, పక్క టీం వాళ్ళతో ఒకసారి, వర్క్ లేదని ఒకసారి, ఇలా అలా లంచ్కి వెళ్ళినప్పుడు ఒకసారి. కామెడీ ఏంటంటే లంచ్ అప్పుడే చేస్తాం, వెంటనే టీ కూడా తాగుతాం మా మేనేజరు, నేను. మిగతా వాళ్ళు ఆప్షనల్, వాళ్ళు ఎప్పుడన్నా తాగుతారు. కానీ నేను, మా మేనేజరు, మేమంతా టీం అంతా ఒకసారి వెళ్ళామంటే కంపల్సరీ నేను, మా మేనేజరు కంపల్సరీ టీ తాగుతాము. వాళ్ళంతా వెరైటీగా చూస్తుంటారు. బట్ టీ లవ్ అనేది అలా ఉంటుంది. బట్ ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ టు ఆఫీస్ కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది కంపల్సరీగా.
చేస్తాము ఆటోమేటిక్గా అవుతుంది. ఆఫీస్కి వెళ్ళిపోతే మనం బ్రేకులకి వెళ్ళినప్పుడల్లా ఇంకా మనకి ఏముంటుంది టైంపాస్, ఇంకా చాయ్, బ్రూ, స్నాక్స్, ఇంకా కార్పొరేట్ కెఫ్టేరియా అంటే తెలిసిందే కదా. ఇంకా సో అట్లా కంపల్సరీ నాకు అడిక్ట్ అయ్యాను. బిఫోర్ అయినా నాకు కాలేజ్ డేస్ నుంచి నాకు అలవాటు ఉంది. మార్నింగ్ తాగేదాన్ని కాదు, ఎందుకంటే కాలేజ్ డేస్లో హరీగా వెళ్ళిపోయేవాళ్ళం. నేను ఏదైనా కానీ నాకు టీ కానీ ఫుడ్ కానీ కొంచెం ఫ్రీగా ఆస్వాదిస్తూ అంటే నాకు ఫ్రీగా తినడమే లేటు. యాక్చువల్గా నేను తినేదే ఆ టీంలో అందరూ తినడం అయిపోతుంది, వాళ్ళు నా కోసమే వెయిట్ చేస్తుంటారు. అందరూ తింటారు, నా కోసమే వెయిట్ చేస్తుంటారు. సో నేను ఏదైనా తినేది మాత్రం చాలా ఫ్రీగా ఆస్వాదిస్తూ తింటాను. సో అట్లనే ఈ కాఫీ కూడా, టీ అయినా ఏదైనా అంతే. నాకు ఫ్రీగా ఒక 5 minutes అయినా దొరికినా అట్లా తాగితే అదొక రిలీఫ్గా అనిపిస్తుంది. ఓకే ఇదంతా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. వేరే ఇంకా ఆఫీస్ గురించి చెప్పుకుంటే అది ఇంకా నెవర్ ఎండింగ్. అది గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, వర్క్ వైజ్ ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. బట్ ఆ లైఫ్ స్టైలే వేరు. ఆ లైఫ్ స్టైల్ కూడా ఒక వ్లాగ్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ కెఫ్టేరియా ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు ఒక వ్లాగ్ అయితే చేస్తాను ఎప్పుడైనా పాసిబిలిటీని బట్టి. ఇప్పుడైతే ఈ జనరల్ లాగు ఈ ఫెస్టివల్కి అలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరైతే తొలి ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మేమైతే ఇలా చిన్నగా అయితే స్టార్ట్ చేసాము, చేసుకోకూడదు కాబట్టి సింపుల్గా చూపించేసాను. అసలు ఇంకా ఆ క్లిప్స్ అవేంటి, ఎక్కడికి వెళ్ళాము అనేది కంటిన్యూషన్ చూద్దరు కానీ రండి కామ్రేడ్స్. సో ఇది కామ్రేడ్స్, నేను వేసిన ముగ్గు అయితే నేను చిన్న ముగ్గే వేశాను. ఎందుకు ఏంటి అంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, కలర్స్ నేనే వేసుకున్నాను. సో ముగ్గు నాదే కాబట్టి చిన్న ముగ్గే వేశాను. చిన్న ముగ్గే అయినా కూడా టైం టేకింగ్ బాగా తీసుకుంది. 45 minutes నుంచి 1 hour దాకా తీసుకుంది. సో తొలి ఏకాదశికి నేను వేసిన ముగ్గు అయితే ఇది. నాకు ముగ్గు వేయడం అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా బాగా వేసేదాన్ని నేను మా ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా నా చేత ముగ్గులు వేయించుకునేవాళ్ళు. అందరికీ వేసి పెట్టేదాన్ని, ఎంతమంది అడిగినా కూడా మా బజార్ అంతా చాలామంది వేసేదాన్ని. సో ఇది నేను ఫెస్టివల్ రోజు చేసిన బ్రేక్ఫాస్ట్, పెసరట్ అండ్ పల్లీ చట్నీ కామ్రేడ్స్. సో ఇవైతే ఫెస్టివల్ కోసం చేసిన స్పెషల్స్ కామ్రేడ్స్. గుగ్గిళ్ళను బఠానీతో చేసిన గుగ్గిళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెలు. సో గారెలు అయితే చాలా చాలా బాగా కుదిరాయి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది షేప్ అయినా కానీ అవైనా కానీ. అండ్ గుగ్గిళ్ళు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఈవినింగ్ చేసిన గారెలు స్నాక్స్గా తీసుకున్నాక ఇంకా నేనైతే బ్రూ పెట్టేసి మా అత్తయ్యకి, మా వదిన వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసి మేమంతా తాగాం కామ్రేడ్స్. ఇంకా ఇదైతే మేము నైట్ వినుకొండ తిరునాళ్ళకి వెళ్ళాం ఫ్రెండ్స్. నాకు తెలిసి తిరునాళ్ళ ఇక్కడ వినుకొండలో అయితే బాగా చేస్తారు. మార్నింగ్ అయితే టెంపుల్కి ఏమి వెళ్ళలేదు, నైట్ తిరునాళ్ళకి వెళ్ళాము. తిరునాళ్ళలో 4 ప్రభలు అయితే కట్టారు. జనాలు అయితే ఫుల్ రష్గా ఉన్నారు. అయితే అనుకోకుండా ఏం జరిగిందంటే అక్కడ ఒక మర్డర్ అయితే జరిగింది. సో మేము ఆ స్పాట్కి కూడా వెళ్ళాము. సో బట్ మేము వెళ్ళే టైంకి అక్కడ బాడీని అయితే తీసేశారు, లేదు. బట్ అక్కడ ఆ స్పాట్లో అయితే బ్లడ్ మరకలు అవి ఇవి ఉన్నాయి. నా దగ్గర అయితే వీడియో ఉంది కానీ బట్ అది వీడియోలో షేర్ చేయొచ్చా లేదా అనేది నాకు తెలీదు, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అవుతాయేమో అని చెప్పేసి. సో రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేనైతే అది షేర్ చేయట్లేదు. బట్ అది హత్య అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది.
తను మరి వాళ్ళిద్దరి మధ్య ఏం ఇష్యూస్ అయితే ఉన్నాయో తెలియదు కానీ చాలా అంటే చాలా తను ఏదో పా గ్రడ్జ్ అయితే పెంచుకొని నరికినట్లుగానే ఉంది. అసలు ఆ లైవ్ స్పాట్ చూడాలన్నా కూడా నాకు చాలా భయం వేసింది. ఆ బ్లడ్ మరకలు అది ఇది చూస్తుంటేనే నాకు అసలు భయం వేసేసి కళ్ళు తిరిగిన అట్లా అనిపించింది. అసలు షాకింగ్ ఏంటంటే ఆ హత్య చేసిన పర్సన్ చంపేసి డేర్గా అక్కడే కూర్చున్నారు. తనే పోలీసులకి సరెండర్ అయిపోయారు. వాళ్ళు వచ్చేదాకా అక్కడ ఆ స్పాట్లోనే కూర్చొని ఉన్నాడంట. ఈ మర్డర్ అయితే వచ్చేసి నైట్ 8 o'clock టైంలో జరిగింది. మేమైతే నైట్ తిరునాళ్ళకి 11:30కి 12 అలా ఆ టైంకి వెళ్ళాము. ఎందుకంటే తిరునాళ్ళ ఆ టైంకి వెళ్తేనే బాగుంటాయి. ఎర్లీగా వెళ్ళినా కూడా స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేసినా కూడా అంతగా జనాలు రారు. సో అందుకని లేట్ నైట్ అయితే బాగుంటుందని చెప్పేసి మేము ఇంట్లోనే డిన్నరు ఇదంతా ఫినిష్ చేసేసుకొని లేట్ నైట్ అయితే వెళ్ళాము. సో డే అయితే అలా గడిచింది కామ్రేడ్స్. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శివాని ఛానల్.